మాట్లాడుతూనే ఉన్నారు. అందరూ మాట్లాడుతూనే ఉన్నారు. బట్ నిన్న ఏదైతే ఫార్ములా రేస్ కేసులో ఏసీబీ ముందు విచారణకు హాజరైన కేటీఆర్ గారు బయటకొచ్చిన తర్వాత మాట్లాడిన విధానంలో ఆయన వాడిన పదాల్లో కొంత స్థాయి మించి మాట్లాడారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న రేవంత్ రెడ్డి గారిని కూడా ఎలా పడితే అలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. ఆయన మీద పెట్టిన కేసుల గురించి కానీ లేదా అక్రమంగా కేసులు పెట్టారు, ఇలాంటి తుపేల్ కేసులు లేకపోతే ఏమంటారు, నేను ఆయన చెప్పిన కొన్ని వర్డ్స్ ఏవైతే మనము కొన్ని వర్డ్స్ ముఖ్యమంత్రిని అనకూడని పదాలతో మాట్లాడారు. కేసుల్ని కూడా లొట్టపీస్ కేసులని ఇలాంటివన్నీ మాట్లాడారని దాని మీద కాంగ్రెస్ నాయకులు విమర్శిస్తూ వస్తున్నారు. కానీ జై తెలంగాణ అనని ముఖ్యమంత్రిని ఇలా కాకపోతే ఇంకెలా మాట్లాడాలి అంటూ కేటీఆర్ గారు సమర్థించుకున్నప్పటికీ కూడా ఏదైతే ఇలా ఒక స్థాయి దాటి మాట్లాడుతున్నారో ఎవరైనా కూడా అవన్నీ కూడా తెలంగాణ రాజకీయాల్లో మంచి పరిణామాలు కాదు అనే ఒక చర్చ నడుస్తున్న పరిస్థితుల్లో మీరు ఎలా సమర్థించుకుంటారు నేను కేటీఆర్ గారు మాట్లాడిన విషయాల్ని? అందరికీ నమస్కారం. యోయో టీవీ ప్రేక్షకులకు, నాతోటి డిబేట్లో పాల్గొంటున్న పెద్దలకు మీకు ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, నిజంగా భాష అనేది చాలా ప్రావీణ్యం గల చాలా ముఖ్యం కూడా. వాస్తవానికి తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు వాడిన భాష తెలంగాణ సమాజాన్ని ఏకం చేయడానికి, తెలంగాణ అస్తిత్వాన్ని పెంచడం కోసం, తెలంగాణ ఔన్నత్యాన్ని తెలియడం కోసం తెలంగాణ భాషలో కేసీఆర్ గారు అప్పుడు అందరినీ, అన్ని రకాల పార్టీలను, అందరి వ్యక్తులను తెలంగాణ ఉద్యమాన్ని ఉరుకులెత్తేయడానికి వాడిన పదజాలం చాలా బ్రహ్మాండంగా ఉపయోగపడ్డది. తెలంగాణ శక్తి ఎందుకు కూడా సాటి చెప్పడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం వచ్చింది. తెలంగాణ రాష్ట్రం తర్వాత 10 సంవత్సరాలు కేసీఆర్ గారి పాలన ఒక స్వర్ణయుగంలాగా బ్రహ్మాండంగా కొనసాగింది. సో కొంత కేసీఆర్ గారు అప్పుడప్పుడు కూడా అనేటోడు, ఏ భాష ఎప్పుడైనా మాట్లాడేది సౌటలు, దద్దమ్మలు, చేతగాని వాళ్ళు, ఈ మాటలే కేసీఆర్ గారు దాదాపు వాడుతూ ఉండేవారు. దాని తర్వాత ఎందుకు అంటే ఇప్పుడు ఏదో 4 మంత్రులు ఉన్నారు, 2 మంత్రులు ఉన్నారు, కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఈ రాష్ట్రానికి ఏం తీసుకురావడం, వీళ్ళని దద్దమ్మలు అనుకుంటే ఏమంటారు అనేది ఆ కేసీఆర్ గారు తెలంగాణ పోరాటంలో తెలంగాణ రాష్ట్రానికి ఏం రావడం లేదనే వాడక భాషలో వాడిన పదాలు అవి ప్రజలకు కానీ ఈ తెలంగాణ రాష్ట్రానికి ఉపయోగపడ్డాయే తప్ప నష్టం ఎక్కడ వాటిందలే. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఆయనకి రేవంత్ రెడ్డి గారు మాట్లాడే భాష చాలా సభ్య సమాజం తలదించుకునే విధంగా, అసలు ప్రజలు కూడా ఒక ముఖ్యమంత్రి గలాంటి బజారు భాష మాట్లాడతాడా, గలాంటి చిల్లర భాష మాట్లాడతాడా అనే స్థాయికి ఒక రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి సావు నోట్లో దాకా పోయి తెలంగాణ రాష్ట్రం సాధించి 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి అయిన ముఖ్యమంత్రిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు, ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ గారిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు పదజాలం వాడాడు. ఇప్పటికి కూడా వాడుతూనే ఉన్నాడు. నేనేమంటున్నా, యథారాజ తదా ప్రజ. ఇప్పుడు మేమంతరం ప్రజలము, మేము ప్రతిపక్షంలో ఉన్నాం. అధికారంలో ఉన్నవారు చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. మరీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్నవాళ్ళు భాష చాలా కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. కేటీఆర్ గారు అన్న మాటలో తప్పేమున్నదండి? అవులే అన్నాడు. అవులే ముఖ్యమంత్రి కాకుంటే ఏంటి? తెలంగాణ కనీసం ఇప్పటి వరకు జై తెలంగాణ అన్నాడు. ఇప్పటి వరకు తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించలేదు. ఇప్పటి వరకు తెలంగాణ సోయి లేదు. మేము మమ్మల్ని చూస్తే దొంగల్లాగా ఉన్నారు అంటున్నారు. ఇట్లాంటి తెలంగాణ ఔన్నత్యాన్ని, తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని చంపేటోళ్ళని ఏమంటారు అని నిన్న ప్రజలకు క్వశ్చన్ వేసారు. నిన్న మా మీటింగ్లో నేను కూడా ఉన్నా, పక్కనే ఉన్నా నేను కూడా. అది ప్రజలు అంటారు, ప్రజలు నుంచి వచ్చే మాటల్ని ఆయన మాట్లాడారు. అక్కడ తప్పేం ఏర్పడింది? గోళీలు తీసి మీ డ్రాయర్లు ఊడబీక్తాం, మీ పంచలు ఊడబీక్తాం, మీ కళ్ళు తీసి గోళీలు ఆడుకుంటున్నాం, పేగులు తీసి మెడలేస్తున్నాం అన్న ముఖ్యమంత్రి మాటలు వీళ్ళకెందుకో తప్పు అనిపిస్తలేదు. ఆయన మీద కేసు పెడతారు కానీ కేటీఆర్ గారి మీద, మరి ముఖ్యమంత్రి మీద ఎందుకు కేసు పెట్టరు? ఎంత చట్టం, న్యాయం, ధర్మం ఎటువైపు వెళ్తుందో అర్థం కాని పరిస్థితిలో ఉన్నది. మరి అధికారం ఉంటే ఇంత అధికార అహంకారం. కేసీఆర్ గారు మాట్లాడారు అంటే ఉద్యమ కాలంలో, ఉద్యమ సమయంలో ఆయన మాట్లాడారు అంటే ప్రజలందరూ కూడా యాక్సెప్ట్ చేశారు. ఈవెన్ ఆంధ్ర పాలకుల మీద కూడా కొంచెం ఇలాంటి పదజాలాన్ని వాడినా కూడా యాక్సెప్ట్ చేశారు, ఒప్పుకున్నారు, ఉద్యమంలో నడిచింది. కానీ ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయన అదే లాంగ్వేజ్ యూజ్ చేశారు. ప్రతిపక్షాల మీద మాట్లాడారు, ఒక్కొక్కసారి మీడియా వాళ్ళ మీద మాట్లాడారు, ఇవన్నీ కూడా మాట్లాడారు. సార్ కేసీఆర్ గారి వరకు అది వెళ్ళింది అంటే కేటీఆర్ గారు కూడా ఇప్పుడు అదే ఫాలో అవుతున్నారు. సార్ రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడారు, ఆయన మాట్లాడిన పదాలు కూడా ఎవరు సమర్థించట్లేదు. కానీ ముఖ్యమంత్రి అనే కుర్చీకైనా కనీసం గౌరవం ఇవ్వాలి కదా. ముఖ్యమంత్రి అనే అతనికి అందరం గౌరవిస్తాం. వాస్తవానికి ముఖ్యమంత్రి ఎవరున్నా ముఖ్యమంత్రి, ఆ కుర్చీకి గౌరవం ఇవ్వాల్సిందే. కానీ ఆయన తీరుని బట్టి ప్రతి ఒక్కరు ఈ ప్రపంచంలో
నాకు తెలిసినంత వరకు నా వయసు 50 ఏండ్లు, 35 ఏండ్ల నుంచి రాజకీయాలలో ఉన్నాను. ఈ 35 ఏళ్ళ నుంచి దగ్గరగా చూస్తున్నాను. కానీ ఇన్ని తిట్లు పడ్డ ముఖ్యమంత్రి ఎవరు లేరు. ఎందుకు అంటే ఆయన మాట్లాడి తప్పిన తీరు, ఆయన మాట్లాడి ప్రజలకు ఇస్తానన్న హామీలు నెరవేర్చకుండా ప్రజల మీదనే బుల్డోజర్లు పెడితే హైడ్రా పేరు మీద, మూసీ పేరు మీద ప్రజలు తిట్టుకుంటున్నారు. తులం బంగారం ఎవరు అడిగినారని అడిగితే పోతే అడుగుతున్నారు, తిడుతున్నారు. ముసలి వాళ్ళు తుప్పుకుని ఊస్తున్నారు, ఉమ్మేస్తున్నారు. దాన్ని మేము పట్టుకు మమ్మల్ని అంటే ఏమంటారు. కాబట్టి మేమేమంటున్నాం, మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మీరు అబద్ధాలతోటి ఇంకా నడిపించాలని చూస్తున్నారు. ఇక భాష బంద్ చేయండి. భాషతోటి ఏదో సాధించగలుగుతాం. కేసీఆర్ గారిని తిడితే ఏదో పెద్దోళ్ళం అయిపోతాం, బీఆర్ఎస్ పార్టీని తిడితే పెద్దోళ్ళం అయిపోతాం అనేది పక్కన పెట్టండి. మీకు గొప్ప అవకాశం వచ్చింది, ఒక ముఖ్యమంత్రిగా మంచి అవకాశం వచ్చింది. మీరు ప్రజలకు ఇచ్చిన హామీలపై ఎలా నెరవేర్చాలో దాని మీద కాన్సన్ట్రేషన్ చేయండి. అది చేయాల్సింది పోయి మీరు భాష ఏమంటారు, నేను ఇట్లనే మాట్లాడుతూ మంత్రులు కూడా అన్నారట. మంత్రివర్గ సమావేశంలో కూడా ముఖ్యమంత్రి గారి డిస్కషన్, ఆయన మాట్లాడుతున్న భాష మీద డిస్కషన్ వచ్చింది. తుమ్మల గారు ఒక సమయంలో లేచిపోయినరట. మాకున్న అందిన సమాచారం అంటే మీరు మాట్లాడే భాష బాగలేదు, మీరు కొంచెం ముఖ్యమంత్రి మీరు తగ్గించుకోవాలని మంత్రులే సూచించినా కానీ పెద్దలు కదా, తుమ్మల నాగేశ్వరరావు గారన్నా, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారన్నా, ఇంకా చాలామంది బట్టి గారు ఎందుకు అట్లా మాట్లాడారు సార్, నాకు ప్రత్యర్థి అయినా అలా ఎవరు మాట్లాడారు. ఉత్తమ్ కుమార్ గారు అలా మాట్లాడారు. ఎవరు కూడా అంత దారుణంగా, అంత హీనంగా మాట్లాడరు. కాబట్టి అలా మాట్లాడుతున్నారు. కాబట్టి దేవుళ్ళ మీద ఒట్టేసి తప్పించుకున్నారు, ప్రజలకు ఇచ్చిన హామీలను తప్పించుకొని పనిచేస్తున్నారు. ఇక ఇప్పుడు ఇంకా ఏదో కేసుల పేరు మీద, నోటీసుల పేరు మీద ప్రజల్ని మభ్యపెట్టి డైవర్షన్ పాలిటిక్స్ చేయాలంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ మేము ప్రతిపక్షంలో ఉన్నాము, మేము అడిగే పరిస్థితిలో ఉన్నాం. ఖచ్చితంగా అడుగుతాం, నిలదీస్తాం. ప్రజల నుండి వచ్చే ఏ క్వశ్చన్ అవుతున్నదో మేము డైరెక్ట్ అడుగుదాం. ప్రజలు అంటున్నారు కాబట్టి అదిగో ఇట్లా అంటున్నారని చెప్తున్నాం. కేటీఆర్ గారు కూడా అది అంటున్నారు. మిమ్మల్ని ఏమంటారు, ఇట్లా తప్పిన వాళ్ళని, మాట తప్పిన వాళ్ళని ఏమంటారు అని అడుగుతున్నాం. కాబట్టి మీరు చెప్పాల్సిన ప్లేస్లో ఉన్నారు. ఏమైనా తప్పు చేస్తే వీళ్ళు తప్పు చేసిండ్రని చూపెట్టండి. ఎందుకు రాద్ధాంతం చేస్తూ కోడిగుడ్డు మీద ఈకలు లాగుతూ కమిషన్ల పేరు మీద, దాని పేరు మీద కాలయాపన చేస్తూ 18 నెలలు అయింది. 1,80,000 కోట్ల అప్పు అయితే వచ్చింది. మరి ఏం సాధించినము అంటే ఏం లేదు. కాబట్టి దీని మీద చర్చ జరగాలి. భాష వాస్తవానికి ఎవరు మాట్లాడినా భాష తప్పే. కాబట్టి ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వాళ్ళు ఫస్ట్ భాషని కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆయన మాట తప్పితే మేము కూడా మాట తప్పుతాం. ఎందుకంటే మాకేం హోదాలు లేవు. కానీ మీరే ఇష్టం వచ్చిన ప్రజల ముందు, అందరి ముందు బహిరంగ సభలలో బండబూతులు తిడుతూ ఉంటే మేము ఉద్యమకారులమని ఎందుకు పడతాం? మా తెలంగాణ రాష్ట్రాన్ని అవమానపరుస్తుంటే తెలంగాణ ప్రజలు నాయకులు పోతే చెప్పులు ఎట్టుకోకపోయేటోళ్ళు కనబడుతున్నామా అంటే అర్థమైంది. తెలంగాణ సమాజాన్ని నువ్వు ఎక్కడ బొంద పెడుతున్నావు, తెలంగాణ ఔన్నత్యాన్ని నువ్వు ఎక్కడ కాల రాస్తున్నావు. కాబట్టి ఇట్లాంటి మాటలు బంద్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. కోసుక తినండి, అది చేసుకొని తినండి అని అటు ఉద్యోగులు అంటే ముఖ్యమంత్రి పదవి ఇచ్చింది అందుక. నువ్వు హామీలు ఇచ్చేటప్పుడు తెలుసు కదా, హామీలు ఇచ్చేటప్పుడు అన్ని హామీలు ఇస్తారు. డిసెంబర్ 9 అన్నారు, 100 రోజులు అన్నారు, 3 నెలలు అన్నారు, 6 నెలలు అన్నారు, 500 రోజులు అయిపోయింది. 500 రోజులు అయిపోయి ఏది కాకపోయా. కాబట్టి ప్రజల నుండి వచ్చే తిరుగుబాటుని కేటీఆర్ గారు అడిగారు. కేటీఆర్ గారు మాట్లాడిన భాషలో ఎక్కడ తప్పు లేదు. అది తెలంగాణలో వాడుతున్న రెగ్యులర్ వాడే భాషనే. కానీ రేవంత్ రెడ్డి గారు వాడే భాష తెలంగాణ ప్రజలు వాడే భాష కాదు. వెంకట నాయక్ గారు, ఏదైతే నిన్న కేటీఆర్ గారు మాట్లాడారో ముఖ్యమంత్రిని ఉద్దేశించి మాట్లాడిన మాటలు కరెక్ట్ కాదు అనేది కాంగ్రెస్ నాయకులు వాటి మీద విమర్శలు చేస్తున్నారు, ఈవెన్ కంప్లైంట్లు ఇస్తున్నారు. ఇవన్నీ కూడా జరుగుతూ వస్తున్నాయి. కానీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిని అలా మాట్లాడకూడదు అని కేటీఆర్ గారిని మీరు ఎలా అయితే అంటున్నారో, అదే ముఖ్యమంత్రి హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి గారు కూడా అలాంటి పదాలు వాడకూడదు కదా. పెద్ద పెద్ద బహిరంగ సభల్లోనే బీఆర్ఎస్ నాయకులను ఉద్దేశించి, మాజీ ముఖ్యమంత్రిని ఉద్దేశించి రకరకాలుగా మాట్లాడిన పరిస్థితుల్లో, తప్పనిసరి పరిస్థితుల్లో కౌంటర్లు ఇవ్వడానికి మేము కూడా అలానే మాట్లాడాల్సి వస్తుంది, అదే పదాలని వాడాల్సి వస్తుంది అనేది బీఆర్ఎస్ నాయకుల వారు. సో ఎవరు మాట్లాడినా ఇలాంటి మాటలు అయితే కరెక్ట్ కాదు. కానీ వాళ్ళు మాట్లాడారు కాబట్టి మేము మాట్లాడుతున్నాం, మేము మాట్లాడాం కాబట్టి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇవన్నీ కూడా ఎంతవరకు కరెక్ట్? ముందుగా మీకు ప్యానల్ పెద్దలకు నమస్కారం మేడం. తెలంగాణ రైతులకు ఈ వేదిక నుంచి 9 రోజులు 9,000 కోట్లు వాళ్ళ అకౌంట్లో పడుతున్నాయి. నైట్ మా అకౌంట్లో, మా అయ్యే అకౌంట్లో కూడా పడ్డాయి. మాకైతే ఇంకా పడలేదు. అంటే మీకు కొంచెం 100 ఎకరాలు ఉన్న వాళ్ళు కొంచెం లేట్గా పడుతుంది మేడం. సో చిన్న సన్నకారు రైతులు